కోటి సంతకాలు గవర్నర్కి ఇస్తే ఏమవుతుంది? రాజకీయంగా ఇప్పటికిప్పుడు ఇంపాక్ట్ సాధ్యమేనా? పోనీ ప్రభుత్వాన్ని, చంద్రబాబు నిర్ణయాన్ని ఆపడం వీలవుతుందా ఇప్పుడు? కాదు కదా. మరి ఎందుకు ఈ కోటి సంతకాలు అనే సందర్భానికి ఇంత వెయిటేజ్ ఉంది? రాష్ట్రం మొత్తం ఎందుకు మాట్లాడుతుంది? ఒకటి కాదు, 5 కారణాలు ఉన్నాయి. ఈ ఇంపాక్ట్, గ్రావిటీ అండ్ ఫ్యూచర్ ఇంప్లికేషన్స్ అంటే భవిష్యత్తులో ప్రభావాలు ఎలా ఉంటాయో తెలిస్తే గనక కోటి సంతకాలు అనేది ఎంత ఎజెండానో, ఎలాంటి ప్రభావం చూపించబోతుందో ముందు ముందు మనకి క్లియర్ కట్గా అర్థమవుతుంది. కోటి సంతకాలు గవర్నర్కి ఇస్తే ఏమవుతుందో స్టెప్ బై స్టెప్ చూద్దాం. ఆ 5 పాయింట్లు ఏంటో అర్థం చేసుకుంటే గనక రాబోయే 3 ఏళ్ల రాజకీయంలో మలుపులు ఎలా ఉన్నాయో మనకు తెలుస్తుంది. ఎవరైనా టెండర్లలో పార్టిసిపేట్ చేయండి, ఎవడైనా రాండి, కానీ ప్రతి ఒక్కరికి వార్నింగ్ ఇస్తాను. రేపు పొద్దున మేము వచ్చిన తర్వాత రద్దు చేస్తాం, మళ్ళీ వెనక్కి తీసుకుంటాం. కోటి సంతకాలు సేకరించేందుకు గత 3-4 నెలలుగా రాష్ట్ర వ్యాప్తంగా వైసీపీ ప్రయత్నాలు చేయటము నియోజకవర్గాల స్థాయికే కాదు, వార్డుల స్థాయి వరకు వెళ్ళడాన్ని మనం చూసాం కదా. ఇప్పుడు గవర్నర్కి ఆ సంతకాలు ఇస్తూ ఉంటే గవర్నర్ ఏం చేస్తారు, ఏమాత్రం ప్రభావం చూపించగలుగుతారు? పైగా ఉన్నది ఎన్డీఏ ప్రభుత్వం కదా అని చాలా మందిలో ఫీలింగ్ ఉంది కదా. కానీ గవర్నర్కి ఈ కోటి సంతకాలు ఇవ్వడం అనే ఘట్టానికి ఎంత ప్రభావం ఉందో తెలిస్తే గనక ఇది ఎంత ఎఫెక్టివ్ వ్యూహం అనేది అర్థమవుతుంది. ఇంతకీ మొత్తం 5 స్టెప్స్ అంటున్నాం కదా, అవేంటో 1 by 1 చూద్దాం. మొదటిది, గవర్నర్కి కోటి సంతకాలు ఇవ్వడము అంటే కేంద్రానికి సమర్పించినట్టే, హోంశాఖకి ఇచ్చినట్టే నేరుగా. ఎందుకంటే గవర్నర్ రాజ్యాంగ అధినేత రాష్ట్రానికి, పైగా రాష్ట్రంలో కీలక పరిణామాల్ని, అందులోనూ రాజకీయంగా ఇంపాక్ట్ చేసే సిచ్యువేషన్స్ని ఎప్పటికప్పుడు తనదైన స్టైల్లో కమ్యూనికేషన్తో కేంద్రానికి రిపోర్ట్ ఇస్తూ ఉంటారు. మెడికల్ కాలేజీల విషయంలో నిర్ణయం తీసుకున్నారు, 1 కోటి మంది ఇలా సంతకాలు చేశారు, ఇదిగో ఇది జరుగుతోంది ఏపీలో అని ఒక రిపోర్ట్ కేంద్రానికి వెళ్తుంది. నేరుగా జగన్ వెళ్ళి హోంమంత్రికో ప్రధానికో చెప్పకపోయినా కానీ అంతకంటే ఇంపాక్ట్ఫుల్గా ప్రోస్ అండ్ కాన్స్ అన్నీ కలిపి గవర్నరే చెప్తారు ఇప్పుడు. అందుకోసం కేంద్రం దృష్టికి తీసుకెళ్ళటం, జాతీయ స్థాయి వరకు ఈ అంశాన్ని చేర్చడం అనేది మొదటి పాయింట్ ఇందులో. రెండోది, గవర్నర్ నజీర్ కీలకమైన అంశాల్లో తీర్పులిచ్చిన సుప్రీంకోర్టు న్యాయమూర్తిగా దేశం మొత్తానికి తెలుసు కదా. అయోధ్య విషయంలో అయినా, ట్రిపుల్ తలాక్ విషయంలో అయినా, మరీ ముఖ్యంగా మరాఠా రిజర్వేషన్స్ లాంటి విషయాల్లో అయినా నజీర్ ల్యాండ్ మార్క్ జడ్జిమెంట్స్ ఇచ్చిన హిస్టరీ ఉన్న పర్సనాలిటీ కదా. ఇప్పుడు గవర్నర్గా రాజ్యాంగపరమైన, రాజకీయపరమైన డ్యూటీలో కూడా ఉన్నారు కాబట్టి లీగాలిటీస్, ఇంప్లికేషన్స్ అండ్ కాంప్లికేషన్స్ ఆయనకి బెటర్గా అర్థమవుతాయి. అందుకోసమే ఆయన్ని ఏపీకి పంపించింది కేంద్రం. ఇప్పుడు గవర్నర్ నజీర్ సైలెంట్గా ఉన్నట్టు కనిపించినా కానీ ముందు ముందు కీలకమైన విషయాల్లో, అది కులాల వారీగా పెరిగే ఆస్పిరేషన్స్ విషయంలో అయినా, పరిపాలనా పరమైన విషయాల్లో అయినా, ఆర్థిక పరమైన విషయాల్లో అయినా నజీర్ మాటకి ఎంత వెయిటేజ్ ఉంటుందో ఆయన బ్యాక్గ్రౌండే సాక్షి. అందుకోసమే ఇప్పుడు గవర్నర్ దృష్టికి తీసుకెళ్లడం అనే ఘట్టానికి చాలా వెయిటేజ్ ఉంది. మీ దృష్టిలో పెడుతున్నాం, ఇది మీరు చూసుకోండి అని చెప్పడము, బాధ్యతని ఆయన భుజస్కంధాల మీద వేయడం ఒక రకంగా. ఇది అంటే ఇది వ్యూహాత్మకమైన అడుగు అని చెప్పడానికి ఇది ఒక సందర్భం. మూడోది, ముఖ్యమైనది టైమింగ్. ఎన్నికలు జరిగి 2 ఏళ్ళు కూడా పూర్తి కాలేదు కదా. ఇప్పుడు ఇలాంటి అడుగుల ప్రభావం అంతగా తెలియకపోవచ్చేమో, కానీ ఆఖరి 2 ఏళ్ళు అంటే మరో ఏడాది గడిచే నాటికి ఇలాంటి వ్యూహాలు ఎంతటి ప్రభావం చూపిస్తాయో, కల్మినేషన్ అంటే పతాక స్థాయికి ఎలా చేరతాయో మనకు అర్థమవుతుంది. ఎందుకంటే పీపీపీ అనేది కేవలం మెడికల్ కాలేజీలకు సంబంధించిన వ్యవహారం కానే కాదు కదా. అన్ని రంగాల్లోనూ పీపీపీ ఉన్నప్పుడు మదర్ ఆఫ్ పీపీపీ ఇష్యూస్ అని ఈ మెడికల్ కాలేజీలను అనుకోవచ్చు. అందుకోసం వాటన్నిటినీ గుదిగుచ్చి ఒక ఎజెండా చేయడానికి ఈ పీపీపీ ఆఫ్ మెడికల్ కాలేజెస్ అనేది ఒక ఫేస్ ఆఫ్ ద ఇష్యూ. అందుకోసమే ఈ విషయం మీద కోటి సంతకాలు సేకరించడం అంటే అన్ని రంగాలకి సంబంధించిన పీపీపీ ఇష్యూస్ని ఒక్క పెట్టున అడ్రస్ చేసినట్టే లెక్క. ఈ ఇంపాక్ట్ చివరి 2 ఏళ్లలో మనకి అర్థం కావచ్చు. అప్పటికి నగరాల నిర్మాణం పేరుతోనో, భూములన్నింటినీ మరో పేరుతోనో పీపీపీకి అప్పగించడం లాంటి సందర్భాలు కొల్లలుగా కనపడుతూ ఉన్నప్పుడు, అందుకేనా అప్పుడే కోటి సంతకాలు సేకరించారా అని పార్టీలకు అతీతంగా ఆలోచన ఉన్న ప్రతి ఒక్కరూ అనుకునే సందర్భం వచ్చి తీరుతుంది ఆటోమేటిక్గా. 4వది, అతి ముఖ్యమైనది, కేంద్రం వేసే అడుగులు, రాజకీయ ప్రాధాన్యాలు. కేంద్రం ఇప్పుడు జేడీయూ మీద, టీడీపీ మీద డిపెండ్ అయ్యి ప్రభుత్వాన్ని నడుపుతూ ఉంది కదా. బీహార్ అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ బెటర్ పర్ఫార్మెన్స్ ఇచ్చిన తర్వాత కేంద్రంలో బీజేపీకి ఆటోమేటిక్గా కాన్ఫిడెన్స్ పెరిగిన మాట వాస్తవం కదా. ఇదే తరహాలో వచ్చే 1.5 ఇయర్లో
బెంగాల్ అండ్ ఉత్తరప్రదేశ్లో కూడా గెలిచిన బ్రహ్మాండమైన ఫలితాలు సాధించిన ఈ రెండిట్లో ఏది జరిగినా కూడా బీజేపీ ఇక ఆఫ్టర్ దట్ 2029 ఎన్నికల గురించి ఆలోచిస్తుంది. ఆలోచించి ఆ టైంకి ఎవరు రిలవెంట్గా ఉంటారు ఏపీలో అని వ్యూహాత్మకంగా అడుగులు వేయడాన్ని మనం చూడబోతున్నాం. ఆల్రెడీ 2019కి ముందు మనం చూసాం కదా, బీజేపీ వ్యూహం అలా ఉందేమో అనుకునే చంద్రబాబు రాజకీయంగా అనూహ్యమైన నిర్ణయాలు తీసుకోవడాన్ని మనం అప్పట్లో చూసాం కదా. అదే తరహాలో ఏపీలో బీజేపీ ఎలాగో నిర్ణయాత్మక శక్తిగా లేదు కాబట్టి డిసైడింగ్ ఫ్యాక్టర్ ఎవరవుతారు, ఎవరు గెలుస్తారు అనేదాన్ని బట్టి బీజేపీ కేంద్ర ప్రభుత్వం వైఖరి ఖరారు చేసుకునేందుకు అవకాశాలు ఉంటాయి. దానికోసం స్టెప్ బై స్టెప్ వ్యూహాన్ని సిద్ధం చేయడం బహుశా విపక్ష నాయకుడు జగన్ స్ట్రాటజీగా కనపడుతోంది. అందుకోసమే ఈ 1,000,000 సంతకాలు అనే ఇంపాక్ట్ మనకి చివరి 2 ఏళ్లలో కనపడుతుంది. కేంద్రం ఆలోచనని విధానాల్ని ప్రభావితం చేస్తుంది అని చెప్పడానికి ఇది మరొక రుజువు. 5వది అతి ముఖ్యమైనది ఎమోషనల్ ఇంపాక్ట్. ఎమోషనల్ ఇంపాక్ట్ అంటే మెడికల్ కాలేజీలు పూర్తి చేయడానికి 10 మెడికల్ కాలేజీలకి 5,000 కోట్లు సరిపోతాయి. మొత్తం 8,000 కోట్లలో 3,000 కోట్లు తమ హయాంలోనే ఖర్చు పెట్టాం అని జగన్ ఆల్రెడీ చెప్తూ ఉన్నారు కదా. మరి కేవలం 5,000 కోట్లు ఖర్చు పెట్టలేని పరిస్థితిలో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఉందా అని ఆలోచింపజేసే ఫ్లాష్ పాయింట్ కూడా ఈ 1,000,000 సంతకాలు. అంతే కదా, మనం లక్షల కోట్లు పెట్టి రాజధాని కడతామని చెప్తున్నాం, 40 లక్షల కోట్ల పెట్టుబడులను ఆకర్షిస్తాం అని ఆల్రెడీ ప్రచారం చేస్తూ ఉన్నాం. 1 నగరం కాదు 8 నగరాలు నిర్మించేస్తాం అని కూడా చెప్తూ ఉన్నాం. ఇలాంటి భారీ ప్రకటనలు చేస్తున్నప్పుడు కేవలం 5,000 కోట్లు 5 ఏళ్లలో ఖర్చు పెట్టలేని స్థితిలో ఉన్నారా అనేది జనం మెదళ్లలో నాటే ఇష్యూగా ఈ 1,000,000 సంతకాలకి చాలా ప్రాధాన్యం ఉంటుంది. అంతే కదా, మరి ఇంత భారీ లక్ష్యాలు ఛేదించి సాధించేసే ప్రభుత్వం కేవలం 5,000 కోట్లు ఖర్చు పెట్టలేదా అని ఆలోచిస్తారు కదా. అంటే ఖర్చు పెట్టగలిగినా కానీ ఏ ఉద్దేశంతో ప్రైవేట్కి ఇస్తున్నారు అనేది ఒక పాయింట్ అయితే, రెండోది రాజకీయం కోసం ప్రజా వైద్యాన్ని ప్రజా ప్రయోజనాల్ని ఫణంగా పెడుతున్నారా, ఎవరినో దెబ్బతీయడానికి ప్రజా ప్రయోజనాల్ని ప్రైవేట్కి అప్పచెప్తున్నారా అనే ఫీలింగ్ కూడా వస్తుంది కదా. అందుకోసమే ఎమోషనల్గా సైకలాజికల్గా ఈ 1,000,000 సంతకాలు అనేది జనం మెదళ్లలో చేసిన సంతకం అనుకోవాలి ఒక రకంగా. అందుకోసమే ఇప్పుడు ఈ గవర్నర్కి 1,000,000 సంతకాలు ఇవ్వడం అనే ఘట్టానికి వచ్చే 3 ఏళ్లలో ఏపీ స్థాయిలోనే కాదు ఢిల్లీ వరకు ప్రభావం ఉండబోతోంది. అది మనం చూడబోతూ ఉన్నాం. లాస్ట్ బట్ నాట్ ద లీస్ట్, ఏపీలో ప్రభుత్వంలో ఇప్పుడు 3 పార్టీలు ఉన్నాయి అని చెప్తూ ఉన్నా కానీ 3వ పార్టీ బీజేపీ కేవలం సింబాలిజంగా మాత్రమే ఉంది కదా. తులాభారంలో తులసీదళం టైపు, అంటే తులసీదళం ఎటేస్తే తులాభారం అటు మొగ్గిందంటారు కదా. అలాగా బీజేపీ ఎటు ఉంటే అటు మొగ్గుతుంది రాజకీయం అని ఏపీ చూస్తూ ఉంది కదా. మరి ఇలాంటప్పుడు బీజేపీ ప్రజాభిప్రాయాన్ని చెక్ చేసుకోవడానికి, ప్రజా ప్రయోజనాలు ఆలోచనలు ఏ పార్టీ వైపు ఉన్నాయో తరచి ఆలోచించి తెలుసుకోవడానికి ఈ 1,000,000 సంతకాలు అనేది ఒక ఫ్లాష్ పాయింట్ అండ్ స్టార్టింగ్ పాయింట్ ఖచ్చితంగా కాబోతోంది. అందుకోసమే ఈ 1,000,000 గురించి 6 కోట్ల మంది ఆంధ్రులు ఆలోచించే పరిస్థితి వచ్చింది. మీరేమంటారు? 1,000,000 సంతకాల ఇంపాక్ట్ ఫ్యూచర్లో ఏపీ మీద ఎలా ఉండబోతోంది? ఎనీ థాట్స్?